మరి ప్రస్తుతం రాష్ట్రంలో 30 రోజుల పాలన చూసాం చంద్రబాబు నాయుడుది. మరి ఈ 30 రోజుల్లో ఎలాంటి మార్పులు గమనించారు? గత 5 ఏళ్ళు చూసే ఉంటారు కదా! జగన్మోహన్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి 6 నెలల్లో మంచి ముఖ్యమంత్రిని అనిపించుకుంటానని చెప్పి కూడా సవాల్ చేసిన పరిస్థితులు చూసాం మనం. మరి ఈ 30 రోజుల్లో చంద్రబాబు నాయుడు పాలన మీద ఎలాంటి అభిప్రాయం వచ్చింది మీకు? ఏం చెప్తారు? మొన్న 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాలనలో హత్యలు, హత్య రాజకీయాలు, దుర్మార్గాలు చాలా దారుణంగా జరిగినాయి. నేను 6 నెలల్లో మంచి ముఖ్యమంత్రిని అనిపించుకుంటానన్న ఈ పెద్ద మనిషి ప్రజల చీత్కారానికి గురై ఈరోజు 11 సీట్లకు పరిమితం అయ్యాడంటే ఎంత దారుణంగా పరిపాలించాడో ఈరోజు ఆంధ్రప్రజలే గుర్తించారు. కాబట్టి ఈరోజు 11కి మనోడిని కుదించారు. దరిద్రం ఏంటంటే రాజ్యసభలో కూడా 11 మందే ఉన్నారు, అసెంబ్లీలో కూడా 11 మందే ఉన్నారు. అంత దారుణంగా మనోడు పరిపాలన చేశాడు కాబట్టి ఈరోజు రాష్ట్రంలో వైసీపీ గవర్నమెంట్ దారుణంగా పడిపోయింది. సో అంటే ఇక్కడ ఢిల్లీ పర్యటనలు కూడా చేయడం చూసాం ఆయన అధికారంలో వచ్చిన దగ్గర నుంచి కూడా చంద్రబాబు నాయుడు. ఈరోజు హైదరాబాద్ వెళ్ళడం కానీ, ఢిల్లీ పర్యటనలు కానీ అసలు ఆయన ఏం సాధించాడు అని చెప్పేసి ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా ఎగ్గొడుతున్నాడు అని చెప్పి ఒక పక్కన పేరు నాని గారు చేస్తున్న ఆరోపణలు ఏం చెప్తారు? అంతకుముందు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో ఢిల్లీ ఎందుకు వెళ్ళాడో తెలియదు, ఎందుకు వస్తున్నాడో తెలియదు. ఒకవేళ వెళ్ళినా సరే బాబు నా కేసులు ఇవి, నా తమ్ముడు కేసులు ఇవి, నా తమ్ముడు బాబాయిని చంపాడు కాబట్టి వాళ్ళ కాళ్ళకి ప్రదక్షిణలు చేయడానికే వెళ్తున్నాడు తప్ప ఏ రోజు కూడా ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం అయితే జగన్మోహన్ రెడ్డి వెళ్ళలేదు. కానీ ఇదే చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్గా నెల రోజులు అయ్యాడో లేదో ముఖ్యమంత్రికి ఢిల్లీ వెళ్ళాడంటే ఏదో ఒకటి సాధించుకునే ఈరోజు ఢిల్లీ నుంచి తిరిగి వస్తున్నాడు. ఉదాహరణకి ఈ 30 రోజుల్లోనే పోలవరానికి ఒక ప్రత్యేక నిధులు కానీ, లేదు అమరావతికి ఒక ప్రత్యేక నిధులు కానీ, లేదు అనంతపురం టు అమరావతి ఒక గ్రీన్ఫీల్డ్ హైవే కానీ, లేదంటేనేమో వైజాగ్ నుంచి చెన్నై వరకు కోస్టల్ కారిడార్ ఇన్ గ్రీన్ఫీల్డ్ వే అది కానీ, లేకపోతేనేమో భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ ఇంకేదైనా కష్టపడి చంద్రబాబు నాయుడు గారు తన 40 ఏళ్ల రాజకీయ జీవితాన్ని కూడా పణంగా పెట్టి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం తన వయసును కూడా లెక్క చేయకుండా ఈరోజు ఢిల్లీకి వెళ్ళి తనకున్న అనుభవంతో ఈరోజు కేంద్రం నుంచి నిధులు రాబట్టుకుంటున్నాడు. సో అంటే ఈరోజు రాష్ట్రంలో మరొక సంచలనం ఏదైతే విజయసాయి రెడ్డి గారు ఒక అమ్మాయి కడుపు చేశారని చెప్పేసి కూడా చాలా వార్తలు వచ్చినాయి. ఆమె భర్త కూడా బయటకు వచ్చి విజయసాయి రెడ్డి గారిని బ్లేమ్ చేసిన పరిస్థితి. ఒక పక్క విజయసాయి రెడ్డి గారు ఈరోజు ఒక కులం వాళ్ళు టీవీ ఛానల్ వాళ్ళు కూడా నా మీద విష ప్రచారం చేస్తున్నారు, పార్టీలో ఉన్నత వర్గాల వాళ్ళే నన్ను మీద ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు అని చెప్పి ఆయన చేసే ఆరోపణలు ఏం చెప్తారు? నేను విజయసాయి రెడ్డి గారికి సూటిగా ఒక సవాల్ విసురుతున్నా. ఈ వైకాపా కూడా కాదు, వైకామా పార్టీలో ఈరోజు ఎవరి మీద రాకుండా మీ మీదే ఈరోజు కడుపులు చేసే స్థాయికి మీ మీద ఆరోపణలు వచ్చినాయి అంటే అది మీరు చేశారో లేదో కాసేపు పక్కన పెడితే నెంబర్ 2గా అనేసి మీరు చెప్పుకుంటున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి మీ స్థానంలోకి రావడానికి కేవలం సజ్జల రామకృష్ణారెడ్డి చేశారనేసి ప్రజానికం అనుకుంటుంది. ఈ వైకాపా కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఏ రోజైతే అధికారం వచ్చిందో అన్నా క్యాంటీన్లు, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో అన్నా క్యాంటీన్లు ఇచ్చేసి పేదవాళ్ళకి 5 రూపాయలు పట్టి దండం పెడుతున్నారు. అట్లాంటి అన్నా క్యాంటీన్లు కూడా తీసేసి ఈరోజు మూసేసేటప్పటికి ఈ వైకామా పార్టీలు నాయకులు కానీ ఈరోజు అన్నా క్యాంటీన్లో కామక్రీడలు జరుపుతున్నాయి. గంట మంత్రి కానీ, అరగంట మంత్రి కానీ, గంట ఒప్పుకునే గోరంట్ల మాధవ్ కానీ, లేకపోతే ఈరోజు విజయసాయి రెడ్డి కానీ కడుపులు చేస్తున్నారు. ఎంత దుర్మార్గులు అంటే వీళ్ళు ఇంత దుర్మార్గం చేశారు కాబట్టి ఈరోజు 11 సీట్లకి ఈరోజు వాళ్ళని పరిమితం చేశారు ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం. అంటే ఉత్తరాంధ్ర అభివృద్ధి చేస్తామని కూడా చాలా హామీలు ఇచ్చారు కదా గత ప్రభుత్వంలో. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర పర్యటనకి వెళ్ళడం కానీ, ఒకే రోజులో భోగాపురం ఎయిర్పోర్ట్ సందర్శించడం కానీ, మెట్టెక్ జోన్లో 2 విభాగాలు మళ్ళీ ప్రారంభించడం కానీ ఎలా అనిపించింది? అసలు గతానికి ఇప్పటికి పోల్చుకుంటే ఏం చెప్తారు? ఉత్తరాంధ్రకి అభివృద్ధి చేద్దామని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏదో ఊదరగొట్టాడు కానీ కనీసం ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందడానికి కూడా మనోడికి ఇష్టం లేదు. ఎట్లా అంటే ఒకానొక టైంలో వైజాగ్లో లూలు కంపెనీ వస్తే దీనిలో వైకామా పార్టీ నాయకులు వాళ్ళని అదిరించి బెదిరించి ఈరోజు లూలు కంపెనీ తెలంగాణ వెళ్ళిపోయింది. వీళ్ళకి ఉత్తరాంధ్ర మీదే కాదు, ఆంధ్ర మీదే కాదు, కర్నూలు కాదు, రాయలసీమ కాదు, తెలంగాణ కాదు, దేని మీద వీళ్ళకి ఏం లేదు. ఎంతప్పటికీ దోచుకోవటం ప్రజల సొమ్ముని కానీ, లేదు ఈరోజు క్వారీల మీద అయితేనేమి, గనుల మీద అయితేనేమి దోచుకోవటానికే పుట్టారుగా. కాబట్టి ఉత్తరాంధ్రలో వీళ్ళకి కావాల్సిన బాక్సైట్లు, నిధి నిక్షేపాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ మీద ఏదో సౌత్ ప్రేమ చూపుతున్నారు తప్ప ఏ రోజు ఉత్తరాంధ్ర మీద వీళ్ళకి ప్రేమ లేదు. ఉన్నట్లయితే ఒక రోజు భోగాపురం ఎయిర్పోర్ట్ మీద వీళ్ళకి ఇది పెట్టి ఈ పార్టీకి ఎప్పుడో పూర్తి చేసేవాళ్ళు. ఏమాత్రం లేదు వీళ్ళకి ఉత్తరాంధ్ర మీద. అంటే ఇక్కడ మరో పక్కన ఏదైతే రాష్ట్రం మొత్తం మీద కూడా ఆగస్టు 15 నుంచి కూడా అన్నా క్యాంటీన్లు, అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటూ కూడా ప్రకటించడం చూస్తున్నాం. ఎలా అనిపిస్తుంది అన్న, ఏం చెప్తారు?
ఇది శుభపరిణామం అన్న. ఈ 5 సంవత్సరాల్లో కనీసం జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాంటీన్లు, కనీసం అన్నా క్యాంటీన్లు తీసేసినా సరే రాజన్న క్యాంటీన్లు అని పెట్టుకునే సరే పేదవాడికి పట్టెడన్నం పెట్టాల్సింది. అలాంటిదేమీ చేయకుండా అన్నా క్యాంటీన్లు రద్దు చేశాడు. మహిళల్ని చాలా దారుణంగా అట్లాంటిది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేపు ఆగస్టు 15వ తారీఖు నుంచి మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నాడు. అదేవిధంగా రేపు ఆగస్టు 15 నుంచి అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభమయ్యి పేదవాడికి పట్టెడు అన్నం పెట్టే పరిస్థితికి ఈరోజు చంద్రబాబు నాయుడు తీసుకొస్తున్నాడు. సో అంటే ఇప్పటికీ చూసాం లోకేష్ గారు ప్రజా దర్బార్ నడిపించడం కానీ, దాదాపు ఆయన వాట్సాప్ బ్లాక్ అయిందని చెప్పేసి ఆయన ట్వీట్లు చేయడం కానీ చూసాం మనం, మెయిల్ ఐడి పంపించాం. కానీ ఒక పక్క వైసీపీ వాళ్ళందరూ కూడా ఈరోజు లోకేష్ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పేసి, అందుకే ఇలాంటి సాకు కబుర్లు చెప్తూ మెయిల్ ఐడికి పంపించండి మీ సమస్యలు అని చెప్పేసి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. మరి వాళ్ళకి ఎటువంటి సంబంధం? ఈరోజు నారా లోకేష్ గారు కార్యక్రమం పెడితే రోజుకి 600 మంది, 700 మంది, 800 మంది, ఈ ఆళ్ల రామకృష్ణారెడ్డి ఉన్న 10 సంవత్సరాల్లో మంగళగిరి ప్రజానికాన్ని ఎవరిని ఏమీ పట్టించుకోలేదు. వాళ్ళందరూ అలో లక్ష్మణ అనేసి ఈరోజు వీళ్ళు కాదు అనేసి నారా లోకేష్ గారికి మంగళగిరిలో 93,000 మెజార్టీ ఈరోజు ఇచ్చారు. కాబట్టి ఆయన మీద నమ్మకంతో మాకు ఏదో ఒక చేసి పెడతాడనేసి ఈరోజు నారా లోకేష్ గారి గడప దొక్కుతున్నారు. అయ్యా మాకు ఈ కష్టం ఉంది అనేసి ఆయన కూడా ఇంట్లో మనిషిలాగా ప్రజా దర్బారు పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళ సమస్యలు తీసుకొని వాళ్ళకి కావాల్సినవి పెన్షన్లు అయితేనేమి, కార్డులు అయితేనేమి కానీ ఇంకేదన్నా చేసి పెడతా ఉన్నారు. కాబట్టి వీళ్ళేదో వాగుతున్నారు. ఇంతమంది మెసేజ్లు పెడుతుంటే ఒక దెబ్బ ఆయనది కూడా బ్లాక్ అయ్యి ఉండొచ్చు. ఆ పరిస్థితి వచ్చింది కాబట్టి ఈరోజు పర్సనల్ అకౌంట్ అతను ఇచ్చాడు, ఈమెయిల్ ఐడి. దాని మీద కూడా వీళ్ళు పేరు నాని కానీ, ఎల్లయ్య కానీ, పుల్లయ్య కానీ అంటున్నారంటే వీళ్ళు ఆ ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్లో అంటున్నారే తప్ప వీళ్ళు వేరేదేం కాదన్న. సో మొత్తానికి చూసుకుంటే దాదాపు చంద్రబాబు నాయుడు వల్ల ఈరోజు 70,000 కోట్ల బీపీసీఎల్ ప్రాజెక్ట్ మచిలీపట్నానికి రావడం చూస్తున్నాము. సో ఎలా అనిపిస్తుంది అంటే ఈ ప్రాజెక్ట్ రావడంతో దాదాపు ఆయన అభివృద్ధి అంటే ఏంటి అనేది చెప్పి చాలామంది ప్రశంసిస్తున్నారు. 4.0 చంద్రబాబు నాయుడు అని అంటున్నారు కదా, ఎంతవరకు వాస్తవం అంటారు? జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇందాక నేను అదే చెప్పాను. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎంతప్పటికీ బాబు నా మీద కేసులు ఉన్నాయి, అవి తప్పియండి, మా తమ్ముడు మా బాబాయ్ని మర్డర్ చేశాడు, అది తప్పియండి అని చెప్పాడు తప్ప ఏ రోజు ఢిల్లీ వెళ్ళి మాకు ఈ పరిస్థితులు ఉన్నాయి, ఇదిగో పోలవరం కట్టండి, రాజధాని కట్టండి అనేసి ఏ ఒక్క కంపెనీ తెచ్చిన పాపాన కూడా బాలేదు. కానీ ఇదే చంద్రబాబు నాయుడు గారు నెల రోజుల్లో ఈరోజు మచిలీపట్నం పోర్టు దగ్గర బీపీసీఎల్ 70,000 కోట్లతో అది కనుక పూర్తయితే రాష్ట్రంలో చాలామంది నిరుద్యోగ యువతకి ఎన్నో లక్షలాది ఉపాధి కల్పనే కాకుండా పెట్టుబడులు వస్తూనే ఉంటుంది. ఆంధ్ర రాష్ట్రం కూడా ఒక భవిష్యత్తులో చాలా ఉన్నత స్థితులకు వెళ్ళిపోద్ది అనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.